జిల్లా సుల్తానాపూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో దారుణ ఘటన. అసలు వివరాల్లోకి వెళ్తే, ఉదయం హాస్టల్ మెస్లో చట్నీ సాంబార్లో ఓ ఎలుక ప్రత్యక్షమైంది. కాలేజీ తరగతులకు వెళ్లే ముందు విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ చేయడానికి క్యాంటీన్కి వెళ్లారు. అయితే అక్కడ చట్నీ సాంబార్లో ఓ బ్రతుకున్న ఎలుక ప్రత్యక్షమైంది. చట్నీ గిన్నెలో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్థులు షాక్ గురయ్యారు. మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థులు మండిపడుతున్నారు. చట్నీ పాత్రపై ఎలాంటి మూత లేకపోవడంతో అందులో ఎలుక పడిందని అంటున్నారు. ఎలుక చట్నీ సాంబార్లో అటు ఇటు ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హాస్టల్ మెస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. వారు నాణ్యత లేని భోజనాన్ని అందిస్తున్నారని మండిపడ్డారు. 4 రోజుల క్రితమే తాము ఈ విషయంపై ఫిర్యాదు చేశామన్నారు. మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని కాలేజ్ ప్రిన్సిపల్ కి రిక్వెస్ట్ చేశామన్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు ఏకంగా చట్నీ సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము హాస్టల్ భోజనం చేయలేక బయట నుంచి ఆహారం తీసుకోవడానికి భద్రతా సిబ్బంది ఒప్పుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లోకి బయట ఫుడ్ ఎలో చేయడం లేదని, హాస్టల్లో నాణ్యత లేని ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు. నాసిరకం భోజనాలపై ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ను మార్చి నాణ్యమైన భోజనాన్ని అందించాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు.